అన్నట్టు అసలు విషయం మర్చిపోయా. కొంప తీసి ఐరన్ లెగ్ గార్డ్ ఇక్కడికి వచ్చి చావడు కదా. చావడు. ఏనుగుల చేత ఈడ్పించుకొద్దామన్నా వీలు లేకుండా ఆ ఐరన్ లెగ్ గార్డ్ని ఐరన్ గొలుసులతో గదిలో బంధించేశా. జీవితంలో మంచి పని చేశా. వాడుగాని వచ్చాడా సత్యామి. నమస్కారం ఈశ్వర శాస్త్రి గారు. మీ చిన్న ఫ్యామిలీ కొంప ములిగిపోతుంది. గుడ్ మార్నింగ్ చింతకాయ గారు. జై హింద్. దయచేయండి. వెల్కమ్ వెల్కమ్. నీ బుద్ధి పాలించుకున్నావు కదా పద. అప్పారావు లోపలన్నాడు సంభావన ఇవ్వవు కదా. వస్తున్నా. ముహూర్తం దగ్గర పడుతుంది. తొందరగా కానివ్వండి. 1 2 3. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఫోను నాక ఎవరు? నేనన్నయ్యా. నువ్వా? ఎక్కడి నుంచిరా? పోలీస్ స్టేషన్ నుంచి. ఆహా, పోలీస్ స్టేషన్ నుంచా? నువ్వు అక్కడికి ఎలా తగలడ్డావురా? నిన్ను ఇనుప గొలుసులతో బంధించారుగా. నేను తెంపేసుకున్నాగా. గొలుసులు తెంపేశావా? పెళ్లి దగ్గర పరిగెత్తుకొస్తూ లారీని గుద్దేశాను. లారీకి ఎలా ఉందిరా? తుక్కు తుక్కు అయిపోయింది. అయిపోయిందా? తుక్కు తుక్కు అయిపోయిందా? అవదు మరి. మనది ఏమైనా సామాన్యమైన లెగ్గా? ప్యూర్ ఐరన్ లెగ్గు, లేదంటే బాడీ. లారీలు ఎలా బతుకుతాయిరా? నిన్ను తీసుకెళ్లి ఓం నమః శివాయ. లారీ ఓనర్ వాళ్ళు కేసు పెట్టి నన్ను పోలీస్ స్టేషన్ లో వేశారన్నయ్య. వచ్చి విడిపించు. ఆ ఫోన్ ఎస్ఐ గారికి నేను మాట్లాడతాను. హలో, నమస్కారం ఎస్ఐ గారు. చూడండి, మా వాడిది పెద్ద ఇనపాదం. శుభవాంటూ ఇక్కడ 3 పెళ్లిళ్లు జరుగుతున్నాయి. వాడు గనక ఇప్పుడు ఇక్కడికి అడుగు పెట్టాడంటే మంగళసూత్రాలు పటపడబడ తెగిపోతాయి, మద్దలు జరిగిపోతాయి, రేపులు జరిగిపోతాయి. కాబట్టి మీరు మా యందు దయ ఉంచి వాడిని గనక మీరు అక్కడే ఉంచితే ఎస్ఐ గారు మీ తద్దినాలు, శ్రార్థాలు, మాసికాలు, మీ పిండాకుడు అన్ని ఫ్రీగా పెట్టేస్తాను. పంతులు గారికి లాఠీలతో బోర్డింగ్ లాకప్ లాడ్జింగ్ ఏర్పాటు చేయండి. టెలిగ్రామ్. మా అమ్మ చచ్చిపోయింది సార్. అంటే ఎక్కడరా? మీ ఇంట్లో దొంగలు పడ్డారట సార్. మా ఇంటి దగ్గర పడ్డారా? అవును సార్, మొత్తం నగలన్నీ ఎత్తిపోయారట. మీ ఆవిడ గారు మిమ్మల్ని అర్జెంట్. ఎక్కడిగా పారిపోతా? పదా లోపలికి పదా. హలో. ఏమిటి, నన్ను కరీంనగర్ అడవులకు ట్రాన్స్ఫర్ చేశారా? నక్సలైట్ల చేతుల్లో మాటర్ అయిపోతున్నాను. వరుసని ఎన్ని ఘోరాలు జరిగిపోతున్నాయి సార్. ఇంకొక నిమిషం వీడి ఇక్కడ ఉంటే ఏరాడి గల్లు స్టేషన్ బాంబు వేస్తారు. వెళ్ళిపో. అమ్మని కమ్మని దెబ్బ ఎంత ఉన్నదో అన్నావా గోవిందా? గోవిందా గోవిందా. ఇప్పుడు ఇలా ఎందుకు రాలనిపించిందిరా నీకు? ఏం ప్రమాదం ముంచుకొస్తుందో ఏమో. పువ్వులు తెళ్ళై కరుస్తాయో, కొబ్బరికాయ బాంబై పేలుతుందో, ఏం జరుగుతుందో గోవిందా. అన్నయ్య, ఒకే పూజకి 2 దక్షిణలేమో అన్నావా గోవిందా? గోవిందా గోవింద గోవిందా. అవధాని గారు బాగున్నారా? ఇప్పటి వరకు గోవిందేనండి. మా పేరు అర్చన చేయండి. ఓకే. పంతులు గారు, అమ్మా, మా ఇద్దరి పేరున ముందు అర్చన చేయించండి. అలాగే. పంతులు గారు, తల్లి ముందు మా ఇద్దరి పేరున అర్చన అలాగే చేయండి. తల్లి. పంతులు గారు, అమ్మా, ముందు మాకు. అలాగే. పంతులు గారు, తల్లి ముందు మాకు. అక్కడ ముందు మాకు, ఇక్కడ ముందు మాకు, నా బొంద మాకు. ఏం మాకునమ్మా? ఓ పని చేస్తానమ్మా, ముందు మీ కొబ్బరికాయ కొడతానమ్మా, మీకు ప్రసాదం పెడతానమ్మా. ముందు మీ కొబ్బరికాయ కొడతానమ్మా, మీకు ప్రసాదం పెడతాను తల్లి.
ఓ పని చేస్తాను తల్లి, హారత ముందు మీకు ఇస్తాను తల్లి, శటకోపం ముందు మీకు పెడతానమ్మా. ముందు హారత మీకు ఇస్తానమ్మా, శటకోపం మీకు పెడతాను తల్లి. ఇక్కడ ఇలా గోవిందా, అక్కడ అలా గోవిందా, ఇప్పుడు ఎలా గోవిందా? ఈ మాత్రం దానికి ఎందుకండి అంత కంగారు? మీరు ఇద్దరు గోవిందలు ఉన్నారు కదా, ఇద్దరు చెరో అర్చన చేయండి. భలే ఐడియా గోవిందా. గణపతి గోవిందా పుచ్చుకో. అవధాని గారు, మాకు ఐరంటంగా అక్కర్లేదు, మీరే అర్చన చేయించండి. ఆ దరిద్రం మాకు అక్కర్లేదు, మాకు మీరే చేయండి. మళ్ళీ మాకు ఏం మాకమంటారు గోవిందా? అందరికీ శుభంగా ఉంటుంది, స్వామివారి పెరటే అర్చన చేయండి. ఆహా, ఇది సూపర్, దీనికి తిరుగులేదు. ఇలా ఇవ్వండి గోవిందా. ఆగన్నయ్య, అదేమిటండి సతీ సమేతంగా వచ్చి మీ పేరు అర్చన చేసుకోవాలి కానీ దేవుడి పేరు అర్చన ఏమిటండి? మంత్రులు గారు, ఆయన చెప్పిందే కరెక్ట్. ముందు మా పేరెంట్ చేయించండి. ఇదిగో ఇది తీసుకుని చేయించండి. ఇదిగో ఇది తీసుకొని చేయించండి. ముందే తీసుకొని చేయించండి. ముందు తీసుకోండి. తీసుకొని చేయించండి. అయ్యో, ఎందుకన్నయ్య వరి బొమ్మ పురుషు వేద్దాం, బొమ్మ అయితే వారి పేరు చేద్దాం, పురుషు అయితే వీరి పేరు చేద్దాం. అలా చెప్పావురా. ఏమంటారమ్మా? ఆ పని చేయండి. ఏం పాపం చేయండి, ముందు మన పేరున చేయమనండి. అర్చన అంటూ జరిగితే ముందు మన పేరునే జరగాలి. ఒకేసారి ఎలా చేస్తారో? అయితే ఆవిడతోనే చేయించుకోండి. అది కాదు, అది కాదు. సత్య, పోనీ ముందు ఆవిడ పేరే. చేయించుకోండి. సత్య, ఒరే నాయనా, ఒకసారి బొమ్మ బొరుసు వెయ్యి. ఎందుకన్నా? బొమ్మ పడితే నిన్ను మర్డర్ చేస్తాను రా, బొరుసు పడిందనుకో నిన్ను పూడ్చి పెడతా. నన్ను చంపడం దేనికన్నయ్య? నేను మహదానందంగా ఉన్నాను కదా. కళ్ళు మూసుకోమ్మా, మూసుకో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.